హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తేడాదిలో రోడ్డు మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అటు విజయవాడ వెస్ట్ బైపాస్లో వాహనాల అనుమతిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. హెల్మెట్ అనేది మీరు గమనిస్తే నేను కూడా అదే అపోహలో ఉండేవాడిని. టౌన్స్లో యాక్సిడెంట్స్ జరగవు, టౌన్స్లో మనుషులు చచ్చిపోరు, ఏదైనా ఉంటే ఒక ట్రాఫిక్ కంజెషన్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది తప్పనిచ్చి స్పీడ్ అనేది తక్కువ కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్ జరగవు అన్న భ్రమలో నేను కూడా ఉన్నాను చాలా రోజుల వరకు. కానీ విజయవాడ పరిస్థితి అలా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక పట్టమట్ట పోలీస్ స్టేషన్, పట్టమట్ట అనేది మీకు అందరికి తెలుసు కదా, మనకు సిటీలో ఉన్న ప్రాంతమే. పట్టమట్ట పోలీస్ స్టేషన్లోనే మనకు దాదాపు ఈరంతా చూస్తే దాదాపు 40 మంది చనిపోయారు. హెల్మెట్ అవేర్నెస్ స్టార్ట్ చేశాం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు హెల్మెట్ ధరించకపోతే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ నేను టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చలాన్స్ ఖచ్చితంగా విధించాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ తగ్గించాలా, ఒక మంచి దీంతోనే మనం ముందుకు పోతున్నాము. ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకొని కొంత ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కొద్దిగా హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొద్దిగా స్పీడ్ తగ్గించడం కావచ్చు, లేదంటే బైక్ రేసెస్లో పార్టిసిపేట్ చేయకపోవడం కావచ్చు, ఇలాగా కొన్ని మనము చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గిస్తాము. 2025లో డెఫినెట్గా మీరే చూస్తారు. 2025లో ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కొంత జరిగితే చాలా ఇంప్రూవ్